ఒక్కడే రాముడు 14,000 మంది రాక్షసులతో యుద్ధం చేశాడు. అక్కడ ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే వాల్మీకి మహర్షి అక్కడ సమయాన్ని సూచించారు. ఎంతసేపట్లో 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు అనే విషయాన్ని. అంటే అర్ధాధిక ముహూర్తం అని వాల్మీకి మహర్షి అన్నారు. అక్కడ అర్ధాధిక ముహూర్తం అంటే 1:12 సరిగ్గా 1:12 14,000 మంది రాక్షసుల్ని రాముడు సంహరించాడు. అంటే ఒక క్షణానికి ఎన్ని బాణాలు వేశాడో, ఎంతమందిని సంహరించాడో అది లెక్కించడమే మనకు అసాధ్యం. మహాభారతంలో భీష్ముడు అంటాడు, నాకు నా యొక్క సామర్థ్యం ఏమిటంటే ఒక రోజుకి 10,000 మంది సైనికుల్ని సంహారం చేయగలను అని భీష్ముడు అంటాడు మహాభారతంలో. అది ఆయన యొక్క శక్తిట. అయితే అది ఒక రోజులో అది 10,000 మంది రాక్షసుల్ని మాత్రం 10,000 మంది సైనికుల్ని సంహారం చేయగలను అని ఆయన చెబుతాడు భీష్ముడు. కానీ ఇక్కడ ఎలాగంటే అంత పెద్ద పెద్ద రాక్షసులు, వాళ్ళ గురించి పెద్ద పెద్ద ఉపమానాలనే చెబుతూ ఉంటారు మహర్షి రామాయణంలో. వాళ్ళందరినీ కూడా కేవలం ఆ 1:12 ఈ సమయ నిర్దేశాన్ని అక్కడ వాల్మీకి మహర్షి చేయడం అది ఎంతో విశేషం అక్కడ. ఇలా అంత సమయంలో అంతమంది రాక్షసుల్ని ఆ శ్రీరామచంద్రుడు సంహారం చేశాడు అని ఆ శ్రీమద్ రామాయణం చెబుతూ ఉన్నది మనకి. కాబట్టి ఇక ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆ పరాక్రమం ఎటువంటిది అనేదాన్ని, ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క మహిమ ఎటువంటిది అనేదాన్ని మనం ఊహించడమే అసాధ్యం. అందుకే కంచర్ల గోపన్న గారే చెబుతారు, భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక ఢాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి అని అలా ఎటువంటి మహాపరాక్రమశాలి ఆ శ్రీరామచంద్రుడు. ఆయనకి రెండవ సాటి దైవమిక లేడనుచున్, ఈ విషయాన్ని రామచంద్రుడికి సమానుడైనటువంటి దేవుడు లేడు, దైవం లేదు అనేటటువంటి ఈ విషయాన్ని ఒక పెద్ద ఏనుగు మీదెక్కి ఘంటాఘోషంగా జగత్తు మొత్తం తిరిగి చెబుతున్నాను అని అంటారు ఆయన కంచర్ల గోపన్న గారు ఆ పద్యంలో.